దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇందులో భాగంగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజాల హరికృష్ణ నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాయకులు పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసనలు తెలుపుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కనీస స్పందన లేకపోవడం దారుణమని సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజాల హరికృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ అంశాన్ని లేవనెత్తిన కేంద్ర కేబినెట్ పట్టించుకోకపోగా విద్యార్థులపై అమిత్ షా లాఠీ చార్జీ చేయించి అక్రమ కేసులు పెట్టించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయని హరికృష్ణ స్పష్టం చేశారు. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వేదికను విద్యార్థులంతా ఈరోజు రోడ్డెక్కి వాళ్ళ తల్లిదండ్రులు కూడా విద్యార్థులను కోల్పోయినందుకు వాళ్ళు కూడా నిరసన తెలియజేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్లో గత ఎన్నో రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే కనీసం బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి చీము నెత్తురు కూడా లేకుండా పోయింది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంటులో ఈ అంశం చర్చకు రావాలని మా రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని లేవనెత్తాలని ప్రశ్నించినా కూడా బీజేపీ ప్రభుత్వం కనీసం కేంద్ర కేబినెట్ సమావేశాలు పెట్టుకొని దానిని ప్రతిపాదించాల్సింది పోయి అమిత్ షా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయించి అక్రమ కేసులు పెట్టించి బాష్పవాయువును ఉపయోగించి ఎంతోమంది విద్యార్థుల మీద ఈరోజు హాస్పిటల్లో పాలైనారు. నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ కావడం వల్ల ఈరోజు విద్యార్థులు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకొని ఈరోజు డాక్టర్ కావాల్సినటువంటి పిల్లలు ఈరోజు శవాలుగా మారడానికి కారణం నరేంద్ర మోదీ కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. దీనికి అండగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విద్యార్థులకు అండగా రోడ్డెక్కి వాళ్ళకు అండగా నిలబడతా ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ముఖ్యంగా మా ఉన్నాయి ఒకటే డిమాండ్లు. ఎవరైతే అమిత్ షా విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టిండో ఆ కేసులు ఎత్తేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతటితోనే కాకుండా ఎవరైతే లాఠీ చార్జీలు విద్యార్థుల మీద చేసిర్రో ఆ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతటితో కాకుండా ఏ విద్యార్థులైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఉద్యోగాలు లేక ఇది పరీక్ష పత్రాల లీకేజ్ వల్ల వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వి, పట్టణ కాంగ్రెస్ సీనియర్లు, మండల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున గత సిద్దిపేటలో 3 రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, విద్యార్థులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ సహించబోదని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కూడా సిద్ది నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు కూడా సిద్దిపేట పాత బస్టాండ్లో మేము అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి, ఈ నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి విద్యార్థుల నిరంకుశ పాలన అరికట్టాలని మేము రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చి నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంతటితోని ఇప్పటికైనా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని కూడా వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఆయనను శిక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అమిత్ షా కానీ, మోదీ కానీ ఈ దేశ ప్రజల్లో ఉన్నటువంటి విద్యార్థుల లోకానికి, తల్లిదండ్రులకు కూడా బహిరంగంగా ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాను. అంతటితో ఆగకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత పాలకుల్లో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కూడా దీని మీద ఏదో ముక్కుముడిగా స్పందిస్తున్నారు తప్ప ఈరోజు ముందుకు వచ్చి వాళ్ళు బీజేపీ ఒకటని దేశ ప్రజలకు తెలిసిపోయింది. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కానీ, విద్యార్థులకు అండగా కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ నిలబడతలేదని కాంగ్రెస్ పార్టీ తరపున నేను తెలియజేస్తూ ఈ దేశ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ విద్యార్థులకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వారిపై